బీజేపీలోకి పైలట్ రోహిత్ రెడ్డి రేపో మాపో చేరుతారంటూ ప్రచారం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్ రెడ్డి పాత్ర, గువ్వల చేరికతో అదే బాటలో బీఆర్ఎస్ నేత. ఇక్కడ చూడొచ్చు పైలట్ రోహిత్ రెడ్డి రేపో మాపో చేరుతారంటూ ఎమ్మెల్యేల కొనుగోలు. సో ఎమ్మెల్యేల కొనుగోలులో ఆ రోజు బిఎల్ సంతోష్ తో ఉన్న వ్యవహారంలో పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు, గువ్వల బాలరాజు ఉన్నారు. ఇటీవల గువ్వల బాలరాజు రాజీనామా చేసే ముందు బిఎల్ సంతోష్ ని కలవడం జరిగింది, కొంతమంది డికే అరుణ్ కలవడం జరిగింది, బీజేపీ ప్రముఖులను కలవడం జరిగింది. ఎక్కడైతే ఎమ్మెల్యేల కొనుగోలును ఆపడానికి ఆ ఆపరేషన్ లో భాగస్వామ్యమైన నాయకులు ఉన్నారో వాళ్ళు ఆ రోజు ఆపినా కూడా ఈ రోజు మాత్రం వాళ్ళు బీజేపీలోకి పోకుండా ఆపలేకపోతున్నారు అనేది ఈ రోజు బీజేపీ యొక్క వ్యూహం. బీజేపీ యొక్క సక్సెస్ కూడా ఇదే. మీరు అధికారంలో ఉండగా ఎమ్మెల్యేల కొనుగోలును ఆపొచ్చు, కానీ మీరు అధికారంలో దిగుతారు, దిగిన తర్వాత కూడా మేము వాళ్ళని మా పార్టీలోకి చేర్చుకోకుండా వదిలిపెట్టేది లేదు అన్న పద్ధతిలో ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది, బీజేపీ పార్టీ వ్యవహరిస్తున్నది. అందులో భాగంగానే ఆల్రెడీ గువ్వల బాలరాజు మొన్న పోయి జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వంతు ఎవరిది అంటే పైలట్ రోహిత్ రెడ్డిది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తాకిలేలా కనిపిస్తుంది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ హయాంలో కలకలం రేపిన ఫామ్ హౌస్ లో ఇళ్ల కొనుగోలు కేసులో కీలకంగా వ్యవహరించిన నాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. గువ్వల బాలరాజు ఇప్పటికే వెళ్లిపోయారు. పైలట్ రోహిత్ రెడ్డి కూడా అదే పద్ధతిలో సిద్ధమయ్యారు. ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్ రెడ్డి కీలకంగా ఉన్నారు. అయితే అందులో ఉన్న వాళ్ళలో రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు ఉండగా వీరందరూ ఒక్కొక్కరుగా బీజేపీ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. మరోవైపు ఇంటా బయట సమస్యలతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజా పరిణామాలను ఎలా ఎదుర్కొంటారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అలాగే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారనే ప్రచారం కూడా ఉంది. సో గువ్వల బాలరాజు ఒక ఫోన్ కాల్ మాట్లాడుతూ ఎలాగో బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తున్నారు, వాళ్ళు విలీనం చేసినాక మనం పోతే మనకు విలువ ఉండదు, కాబట్టి ముందే నేను వెళ్ళిపోతాను అని ఆయన వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు అదే పద్ధతిలో మళ్ళా విలీనం చర్చ నడుస్తున్నది కాబట్టి మళ్ళా విలీనం చేసినాక నాకు కూడా విలువ ఉండదేమని మరి పైలట్ రోహిత్ రెడ్డి కూడా వెళ్తున్నారా లేదనేది తెలవాల్సిన అంశము ఉన్నది. సో ఇది ఓవరాల్ గా బీజేపీలోకి ఎవరైతే ఆ రోజు ఆపరేషన్ ఆకర్షణలో పాల్గొన్నారో వాళ్ళందరినీ రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి ప్లస్ గువ్వల బాలరాజు వీళ్ళందరికీ బీజేపీలో చోటు దక్కే అవకాశము ఉన్నది. మరి వీళ్ళు చేరుతారా లేదా అనేది చూడాల్సిన